హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఒక మంచి టాపిక్తో ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్, అడ్వాన్స్డ్ హోపోనోపోనో తెలుసుకోవాలి, రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఒక్కసారి ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోండి. మీరు ఇంకా గతంలోనే జీవిస్తున్నారా, ప్రస్తుత పరిస్థితుల్లో జీవిస్తున్నారా అన్న విషయం మీద ఫోకస్ పెట్టండి. ఇంకా మీరు గతంలో జరిగిన విషయాలనే తలుచుకుంటూ ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సింది, అది అనవసరంగా చేశాను, ఆ వ్యక్తితో అలా మాట్లాడకుండా ఉండాల్సింది, ఆ వ్యక్తిని అనవసరంగా మాట అన్నాను అని ఇంకా తలుచుకుంటూ గతంలోనే జీవిస్తున్నారా లేదా ప్రస్తుతంలో ఉన్నారా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే, మనం ఇంకా గతంలోనే ఉంటే మరి ఫ్యూచర్ అద్భుతంగా ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. గతాన్ని మార్చలేం, గుర్తుపెట్టుకోండి, గతాన్ని మార్చలేం, కానీ ఫ్యూచర్ని మార్చుకోగలమా లేదా? చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ని మనకు నచ్చినట్టుగా అద్భుతంగా మార్చుకోవచ్చు. ఎప్పుడు? ప్రస్తుత పరిస్థితుల్ని యాక్సెప్ట్ చేస్తూ, ప్రెజెంట్ని ఎంజాయ్ చేస్తూ, గతంలో జరిగిన వాటిల్ని ఒక లెసన్ లాగా గుణపాఠంగా నేర్చుకోగలిగితే అది ఒక లెసన్ అయి ఉండాలి. అప్పుడు ఫ్యూచర్, ప్రస్తుతం అలాగే ఫ్యూచర్ కూడా మనకు నచ్చినట్టుగా అద్భుతంగా ఉంటుంది. చాలామంది, నిజం చెప్పాలంటే చాలామంది కాదు, ఎక్కువ మంది, మ్యాక్సిమం పర్సన్స్ ఏం చేస్తారంటే, గతంలో జరిగిన బాధలు, గతంలో జరిగిపోయిన వ్యక్తుల యొక్క బరువులని, ఆ హెడేక్స్ని నెత్తి మీద పెట్టుకొని మోస్తూ, అంటే నెత్తి మీద అంటే మనసులో పెట్టుకోవడం, ఆ బరువు అనేది ఎంత వెయిట్ ఉంటుందండి ఒక్కసారి ఆలోచించండి. నార్మల్గా ఒక బరువు నెత్తి మీద పెట్టేదానికంటే కొంత పెయిన్, కొన్ని బాధలని, కొన్ని కష్టాలని అలాగే గుండెల్లో పెట్టుకొని, మనసులో పెట్టుకొని మోస్తూ ఉంటే నార్మల్గా మోసే బరువు కంటే ఎక్కువ వెయిట్ ఉంటుంది. మరి అలాంటి బరువును మోస్తూ ప్రస్తుతాన్ని కష్టంగా, ఏదో భారంగా జీవించడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి ఆలోచించండి. ఎలాంటి వీడియోలు, ఇలాంటి విషయాలు మీరు తెలుసుకున్నారు అంటే, గతంలో జరిగిన చేదు అనుభవాలని పక్కన పెట్టి, ఎందుకంటే దానిని మార్చలేం కాబట్టి. గుర్తుపెట్టుకోండి, నేను ఏదో జరిగింది, ఈరోజు భోంచేయడం మానేశారా, తాగడం మానేశారా, టీ తాగడం కానీ కాఫీ తాగడం కానీ మానేశారా? మానేలేదు కదా. మా అయితే ఒకరోజు బాధపడి ఉంటారు, అవునా కాదా? మరి అలాంటప్పుడు గతంలో జరిగిన చేదు అనుభవాలని, బాధల్ని తట్టుకొని, అదే బాధల్ని, అదే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఫ్యూచర్ని, ప్రస్తుతాన్ని డిస్టర్బ్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించండి. గతాన్ని వదిలిపెట్టాలి. ఇంకా గతంలోనే జీవిస్తే ఫ్యూచర్ మీకు నచ్చినట్టుగా మారడం కష్టమవుతుంది. అది 100% వాస్తవం. ఇక్కడ ఇంకొక పాయింట్ తెలుసుకోవాలి. గతాన్ని గౌరవించండి. ఒక నిర్ణయం తీసుకోండి. నేను గతాన్ని రెస్పెక్ట్ చేస్తాను, గతంలో జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేయండి, తప్పు లేదు. అది మీ తప్పు అవ్వచ్చు, వేరే రకంగా జరిగిందవచ్చు, అందులో బ్లండర్ మీరే తప్పు చేసి ఉండొచ్చు, యాక్సెప్ట్ చేయండి. కానీ దాంట్లో జీవించకండి. సింపుల్. అంటే అదే పట్టుకొని వేలాడకండి అని దాని అర్థం. జరిగిపోయింది, ఓకే, ఇప్పుడు నేనేం చేయగలను, జరిగిందని వెనక్కి తీసుకురాలేను, యాక్సెప్ట్ చేయండి. ఓకే, నా తప్పే. అవకాశం ఉంటే, ఒక వ్యక్తిని మీరు బాధ పెట్టారా, అవకాశం ఉంటే సారీ చెప్పండి, అయిపోయింది. మీరే తప్పు చేశారా, మీకు మీరే సారీ చెప్పుకోండి, క్షమించుకోండి. క్షమాగుణం, ఫర్గివ్నెస్ ఒక అద్భుతమైన టెక్నిక్. క్షమించండి. ఫ్యూచర్లు అద్భుతంగా మారడానికి మీ వంతు ప్రయత్నం చేసినట్టు లెక్క. గతంలో జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేయడం తప్పు కాదు, కానీ దాన్ని పట్టుకొని వేలాడడం, దాంట్లోనే జీవించడం తప్పు. ఎందుకంటే ఫ్యూచర్ ఇంకా చాలా ఉంది. మీకు 40 ఇయర్సా, 50 ఇయర్సా, 60 ఇయర్సా పక్కన పెట్టండి, ఫ్యూచర్ ఇంకా చాలా ఉంది. అంటే చివరి శ్వాస వరకు జీవితం ఉంది కదా, అంతవరకు అయితే హ్యాపీగా ఉండాలి కదా. ఒక్కసారి అర్థం చేసుకోండి. అంతవరకు కూడా ఫ్యామిలీ, రిలేషన్ అన్నీ ఇంకా కోరికలు, ఎంత హ్యాపీగా ఉండాలి, ఇంకా అక్కడక్కడ తిరగాలి, మన వాళ్ళతో ఎంజాయ్ చేయాలి, పిల్లలు ఉంటే వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావాలి, కోరికలు అయితే ఉంటాయి కదా. మరి అవన్నీ ఉండాలంటే భవిష్యత్తు ఇంకా చాలా ఉంది, అయిపోలేదు కదా. ఎంతో జీవితం అయిపోయింది అని ఫీల్ అయిపోవడం ఏంటి? ఒకసారి ఆలోచించి చూడండి, మీకే అనిపిస్తుంది. ఒక్కసారి ఈ వీడియో వింటూ పాజ్ పెట్టుకొని, ఒక్కసారి పాజ్ కొట్టి ఒక్కసారి ఆలోచించండి. ఏంటి గతాన్ని పట్టుకొని ఇంకా నేను అలాగే పట్టుకొని ఉన్నానేంటి, నా ఫ్యూచర్ ఇంకా ఇంత ఫ్యూచర్ ఉంది కదా, నేను ఎందుకు అదే పట్టుకొని వేలాడుతున్నానేంటి, నా ఫ్యూచర్ని నేనే నాశనం చేసుకుంటున్నానేమో అని అనిపించదా? ఒకసారి ఆలోచించండి. 100% వాస్తవం.
నేను మళ్ళీ చెబుతున్నా, గతాన్ని మార్చలేం, కానీ ఫ్యూచర్ని నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్, అలాగే మనీ మంత్ర, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న ఎన్నో టెక్నిక్స్ అర్థం చేసుకొని మన ఆలోచనలను మార్చడం ద్వారా మనల్ని ఉన్నతంగా, మన ఫ్యూచర్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సృష్టికర్తలం, గుర్తుపెట్టుకోండి. మనకు నచ్చినట్టుగా ఒక ఇల్లు ఎలాగైతే కట్టుకోగలమో, అలాగే మనకు నచ్చినట్టుగా మన భవిష్యత్తుని నిర్మించుకోగలం. ఇది 100% పాసిబిలిటీ ఉంది. దానికి సింపుల్ టెక్నిక్ ఏంటంటే, మీ మైండ్ సెట్ని గతంలో కాకుండా ప్రెజెంట్లోకి తీసుకురండి. ప్రస్తుతం చేస్తున్న పనుల మీద ఫోకస్ పెట్టండి. ఆ పనులని పాజిటివ్ ఎనర్జీతో చేస్తూ ఉండండి. పాజిటివ్ ఎఫర్మేషన్స్తో, మంచి ఫీల్తో, నాకు యూనివర్స్ తోడుగా ఉంది, నాకేంటి అన్న ధైర్యంతో ప్రెజెంట్ మైండ్ సెట్ అద్భుతంగా ఉంటుంది. అప్పుడు మీ ఫ్యూచర్కి మీరు మంచి పాజిటివ్ ఎనర్జీ ఇస్తున్నట్టు లెక్క. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పాయింట్ని కనుక మీరు అర్థం చేసుకొని మైండ్ సెట్ని గతంలో కాకుండా ప్రెజెంట్లో పెట్టారు అంటే ఫ్యూచర్ అద్భుతం. ఒక్కసారి ప్రతిరోజు కూడా 1-2 మినిట్స్ ఒక ఎక్సర్సైజ్ చేయండి. నేను గతంలో జరిగిందని ఏమి వదులుతున్నాను, ఏమి వదిలేస్తున్నాను, అలాగే నా ఫ్యూచర్లో నేను ఏమి క్రియేట్ చేసుకుంటున్నాను, అంటే నాకేం కావాలి అని ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి గతంలో జరిగిన వాటిని వదిలిపెట్టేసేయండి. వదిలేసామంటే గుర్తుపెట్టుకోండి, ఒక నదిలో ఏదైనా వస్తువు వదిలినట్టే. అంటే మళ్ళీ తెచ్చుకోవడం ఈజీ కాదు కదా, అలాగంత సింపుల్గా వదిలిపెట్టాలి. వదిలేమంటే ఇక దాన్ని మర్చిపోవడమే. అలాగా చేదు అనుభవాన్ని వదిలేసేయండి. జీవితంలో భవిష్యత్తులో ఏం కావాలో దాని గురించే ఫోకస్ పెట్టండి. జీవితం అద్భుతంగా మారడం పక్కా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అడ్వాన్స్ రూపంలో లా ఆఫ్ అట్రాక్షన్ ఎన్నో టెక్నిక్స్ తెలుసుకోవాలి, రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.